బిగ్ స్టార్ అండ్ ఆయనతో స్క్రీన్ స్పేస్ ఉంటే కూడా ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ యాక్టర్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై డ్రీమ్. నేను చాలాసార్లు చెప్పాను కూడా. సో నేను చాలా ఎంజాయ్ చేశానండి ఆయనతో డాన్స్ చేయడం లేకపోతే యాక్ట్ చేయడం. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ మీది తెలుగు సినీ పరిశ్రమలో ఊహలు గుసలు 2013లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 13 ఇయర్స్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేసే అవకాశం రాలేదా? మిస్ అయ్యారు ఎప్పుడైనా వచ్చి? రాలేదు ఇప్పుడు వచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే కెరియర్ ముందే ఇఫ్ ఇట్ వుడ్ హ్యావ్ కమ్ ఎర్లియర్ దెన్ వేర్ ఇస్ ద ఆర్క్ అండి. అంటే మీరు చేస్తారు యాక్టర్స్తో, ఆ తర్వాత ఏంటి? ఎందుకంటే తెలుగు సినిమా ఈజ్ కమర్షియల్ హెవీ సినిమా అండి. సో ఐ థింక్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇఫ్ యూ వాంట్ టు స్టే, ఐ థింక్ ఇట్ వాస్ బెటర్ ఇట్ హ్యాపెండ్ లేట్ ఇన్ మై లైఫ్. అంటే ఇందులో అవకాశం వచ్చిందని తెలియగానే ఫస్ట్ టైం ఎలా రియాక్ట్ అయ్యారు? ఏంటి మీ అంటే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా? అవును. కానీ ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం సెటిల్డ్గా ఉన్నాను లైఫ్లో. సో నాకు జస్ట్ కాల్ చేశారు అండ్ నాకు చెప్పారు ఈ ఫిల్మ్ ఉంది, స్క్రిప్ట్ ఏం లేదు, ఇప్పుడు నువ్వు రా సెట్కి, అండ్ నా దగ్గర టైం లేదు, నిద్ర లేదు, హరీష్ గారు చెప్పారు, నువ్వు నమ్మకం పెట్టిరా అండ్ నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాను, సాంగ్స్ ఇస్తాను, నువ్వు రా. సో నేను నమ్మకం పెట్టి ఓకే సార్ నేను వస్తాను. సెట్స్కి వెళ్ళాను, సెట్స్లో సీన్ ఇచ్చారు. అప్పుడు కూడా నాకు స్టోరీ తెలియదు. సో షూట్ మధ్యలో నాకు చెప్పారు మూవీ గురించి. అండ్ నాకు కూడా అర్థమైంది ఓకే చాలా కష్టం హరీష్ గారుకి కూడా, ఎందుకంటే సార్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చారు, ఫినిష్ చేయాలి, ఆయనకి కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి.